మంచిగా సౌండ్స్ వినుకుంటా మంచిగా కుండ చికెన్ చేసుకొని ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. వీటితోనే మంచిగా టేస్టీ కుండ చికెన్ అయితే తయారు చేస్తాం. మధ్యలో ఇట్లా చికెన్ ఊకే ఇట్లా అనుకోవాలన్నమాట. వీడు నోరుతోడే వాడా నోరుతోడు అంటాడు, అట్లా కాదురా. రేపటి కోసం సలార్ కలికి వీడు ఆ సినిమా వచ్చినప్పుడు పుట్టిన పుట్టలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ MBM బాయ్స్. ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. మా బాయ్స్ అందరు కలిసి కుండ చికెన్ చేద్దాం అంటారు. ఊళ్ళలో ఫేమస్ కుండ చికెన్ అంటే సిటీ వాళ్ళకి తెలుసో తెలియదో ఈ వీడియో చూసి అయితే తెలుసుకోర్రి. ఇప్పుడైతే కుండ చికెన్ కావాల్సిన సామాన్లు చికెన్ కుండ అవన్నీ తెచ్చుకొని పోదాం. ఇక్కడనైతే దొరకదు చికెన్, చాపురం పోవాలి, అక్కడికైతే పోదాం రాదు. ఇప్పుడైతే చికెన్ కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా చిన్న కొట్టించుకోవాలి. కుండ చికెన్ సంబంధించిన సరుకు సామాన్ అన్ని పట్టుకొచ్చినాం. కుండ చికెన్ ఏమేస్తామో ఏం చేస్తామో ఫస్ట్ అయితే మన లొకేషన్ పోయి అయితే ముచ్చట మాట్లాడుకుందాం రారి. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి లొకేషన్కి వచ్చినాం. ఈ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే పక్కన మంచిగా సెలయేరు ఉంది, వాగు, మంచిగా సౌండ్స్ వినుకుంటా మంచిగా కుండ చికెన్ చేసుకొని ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. కుండ చికెన్ కావాల్సిన పదార్థాలు అంటే ఒకటి చికెన్, కేజీ చికెన్, చిటికెడు పసుపు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఉప్పు, ఇవే, ఇంకేం పట్టవి. వీటితోనే మంచిగా టేస్టీ కుండ చికెన్ అయితే తయారు చేస్తాం. చూడండి, ఫస్ట్ అయితే కట్టెలు రౌతులు లేర్రా, కట్టెలు మీ దగ్గర, నేను రౌతులు తెస్తా. గట్టు ఉంటాయి పో. ఇవి ఎన్నెండు కట్టెలు పట్టుకరా అది. ఫస్ట్ అయితే కొన్ని కుండల నీళ్లు వేసి కడుక్కోవాలి. కుండ వేయడాక పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ అయితే కలుపుకుందాం. ఫస్ట్ కొన్ని వాటర్ పోసి ఇట్లా గిన్నెను కడుక్కోవాలి. మన చేతులు గిన్నెను కడుక్కొని, వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి పొదుపుగా వాడుకోవాలి. ఫస్ట్ అయితే మనం చికెన్ కడుక్కోవాలి. కుండ చికెన్ కి చిన్న ఇలా పీసులు ఇట్లా చిన్న ఉండేటట్టు కొట్టుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ కడుక్కుందాం. చికెన్ కడుక్కున్నాక ఫస్ట్ చిటికెడు పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మిక్సీలో నూరింది కాదు, రోట్లో నూరిన అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మిర్చి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఈ మాత్రం మరీ చిన్నగా కోసుకోకుండా మరీ పెద్దగా కోసుకోకుండా మీడియం సైజులో కోసుకొని ఇట్లా కలుపుకోవాలి. మిర్చి, ఉల్లిగడ్డలు. ఇది వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి కొంచెం. మొత్తం. నెక్స్ట్ ఏంటంటే చికెన్ మసాలా.
చాలు, ఎందుకంటే గరం మసాలా చేసుకున్న వాటి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళా ఊరుకుడే లోట పట్టుకొని మరి సుభాష్ బాత్రూమ్ ఎక్కన్నది రా. అందుకే బిస్కెట్ అయితే పక్కనే బాగుంటుందని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇలా కుండలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ కుండని మూతకాకులతో ఇట్లా గాలి పోకుండా కవర్ చేసుకోవాలి. మొత్తం టైట్గా కట్టేసేయాలి, ఎందుకంటే గాలి పోతే కుండ మాడిపోతుంది కదా. మొత్తం టైట్గా క్లోజ్ చేసుకొని కట్టేసుకోవాలి, ఇంత గ్యాప్ కూడా ఉండొద్దు. ఇప్పుడైతే వాగులో కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం రండి. వాగు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మధ్యలో ఇట్లా చికెన్ ఊకే ఇట్లా అనుకోవాలన్నమాట, ఎందుకంటే వేడికి లోపల మొత్తం అడుగంటుతుంది అంటారు, అంటే మాడిపోవడం అన్నమాట. మా దగ్గర అయితే అడుగంటుతాం అంటాం. అందుకే చాలా కన్ను మూసుకొని మరి చూస్తున్నాడు. టేస్టీగా రావాలంటే కష్టపడాలి. మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా భయ్య. ఏంటంటే ఈ కూరగాయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ మధ్యలో ఏం చేయాలంటే, నేను వచ్చి ఒకరికి చెవిలో ఇట్లా సినిమా పేరు చెప్తా, వాళ్ళు మీరు యాక్టింగ్ చేసి ఆ సినిమా పేరు ఏందో వాళ్ళతో చెప్పాలి. ఇందులో ఏంటంటే రొట్టె గారు స్టార్ట్ చేస్తాడు. రొట్టె, నువ్వు నీ మనసులో ఒక సినిమా పేరు అనుకొని యాక్టింగ్ చెయ్యి, వీళ్ళు ఎవరు చెప్తారో చూద్దాం ముగ్గురులలో. ఓకేనా? నోరుతోనే ఎందుకంటానవరా? వీడు నోరుతోనే వాడా వాడా నోరుతోనే అంటాడు. అట్లా కాదురా, మొత్తం చేతులే. నోరు అసలు నీ పెదాలు అనేది ఇంకా లిప్ కదలకూడదు. వీడు వాడా 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 అంటాడు. స్టార్ట్ మళ్ళీ ఇంకో సినిమా. పుష్పరాజు ఇప్పుడు నెక్స్ట్ రాజ్ చెప్తాడు. చూడండి, రాజు చాలా కఠినంగా ప్రిపేర్ అయినట్టున్నాడు వీళ్ళకి రావద్దని. చూద్దాం ఎంత ఈయన యాక్టింగ్ స్కిల్స్. మా దగ్గర చాలా బిల్డప్ ఇస్తాడు. అంతే ఇక నెక్స్ట్ అంతే. నెక్స్ట్ నేనా? ఓకే, రేపటి కోసం సలార్ కల్కి రేపటి కోసం తలారాట రేపటి కోసం. నెక్స్ట్ ధ్రువరాజ్ స్టార్ట్ కరో. మంట పెట్టండి భయ్య, లేదంటే కూర మాడిపోతుంది మీ ఆటలో. ఓకే, నెక్స్ట్ ధ్రువరాజ్ చెయ్యి, చెప్పు. మాది కూర కారం, గుంటూరు కారం, మిర్చి. వాడు ఎప్పుడంట వాడికి యాక్టింగ్ కదా.
అసలు మీరు చాలా ఈజీ చెప్తున్నారు, అసలు వాళ్ళకు అర్థం కాకూడదు మీరు చెప్తే, అంత ఘోరంగా ఉండాలి. ఇగో అట్లా కాదు, ఇలా పసొత్తలేదు లేదు. నేను నీకు చెప్తా, నువ్వు నాకు చెప్పు. మీ ఇద్దరికి నేను చెప్తా, నువ్వు నాకు చెప్పు. ఓకేనా? ఘోరంగా ఉన్నాడు. బాగా తెప్పించుకున్నాడు. నువ్వు నాకు చెప్పురా. నీకరా ఇది రాదు. చూడలేదా అది? వీడు ఆ సినిమా వచ్చినప్పుడు పుట్టినా పుట్టలేదు. పైసా కెమెరా తిప్పాను వీడియో ఎక్స్ప్రెషన్ ఆన్ ఎక్స్ప్రెషన్. పైసలు రేపు గట్టిగా మాట్లా రాదురా. అంటే కెమెరా రేపు పైసలు కాదు. పైసా వసూలు కాదు. ఒక ఇంటి అన్నారా, ఒక ఇంటి అన్న ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది, మనం షార్ట్ కూడా చేసినాం. ఫేమస్ అయింది, చాలా ఫేమస్ డైలాగ్. డబ్బు గురించి ఉంటుంది సినిమా. హీరో గారు బ్యాంక్ మేనేజర్. ధమాకనా ధమాకనా కొత్తది. దిస్ ఈస్ ఇండియా. లక్కీ భాస్కర్. రేపు పైసలు. పాటలు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాం అయిందో కాలేదో. కర్రే కావాలి కాలేదు అనుకుంటా అన్న. అయింది అయింది అయింది, చాలాసేపు అవుతుంది. తీ మొత్తం తీసేయి, కింద దింపు 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 భయ్యా. అది గవి అక్కడ గరిట ఉంది కదా, తీసుకో ఒకసారి. ఉడుకుతుంది కుదా చూద్దుదా ఒకసారి వీడియోలో. జబర్దస్త్ అయితే అయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. అంటే వావులకైతే పోవాలి, గంటిరా. వావులకైతే ఉతకాలి. అందుకే వావు పక్కడ పెట్టిండ్రా. వండర్ఫుల్. ముక్క కొద్ది ఉడకలే కాకంద్రా. నీళ్ళ ముంచుకరాకు. ఇదే గ్యాప్ అనుకొని చూడు ఏం చేస్తున్నాడు, తింటున్నాడు చూడండి. ఉడికింది ఉడికింది. కేవనా ఇప్పుడైతే కుండ చికెన్ అయితే వడ్డిస్తున్నా. పిల్లలు టేస్ట్ ఎట్లున్నా చెప్తారు. ఫస్ట్ టైం. ఓ వెరీ టేస్టీ, సూపర్ సూపర్. చేసిన అబ్బా మస్తుంది, ఘోరంగా అది. సూపర్ కుదిరింది. ఫస్ట్ టైం వండినా కానీ భలే వచ్చింది టేస్ట్.
ఫ్రెండ్స్ అడవిలో ఎప్పుడు మంట పెట్టినా మంటను ఆర్పేదాకా అక్కడ నుంచి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఇగో మేమైతే పూర్తి ఆర్పేనికే ట్రై చేస్తున్నాం. ఆర్పేయాలి ఫస్ట్ అయితే. వాటర్ అయితే ఇచ్చి మంటను అయితే ఆర్పేస్తున్నాం. ఫ్రెండ్స్ మంటను అయితే ఆర్పేసినాం. ఇక మనకు డోకా లేదు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. రొట్టాడు యాక్టింగ్ ఎట్లా చేసిండో, వీడు కూడా యాక్టింగ్ ఎట్లా చేసిండో ఒక కామెంట్ చేయండి. మీరు మేము చేసినట్టు కుండ చికెన్ చేసుకున్నట్లయితే చాలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. సరిపోయిందారా? నాకైతే సరిపోలే. మస్తు వచ్చింది కుండ చికెన్ అయితే, కాకుంటే సరిపోలే. ఫస్ట్ అయితే ఇదంతా తింటామా అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి సరిపోలే. ఎవరికి సగం సగం కడుపులేండి. టేస్టీగా ఉండడం వల్ల బొక్కలతో సగం నమిలేసినాం. మా ఛానల్ అయితే ఇలాంటి క్రేజీ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట కూడా కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.